హే గాయ్స్, మేము ఎక్కడ ఉన్నామో తెలుసా? కైలాసగిరికి అయితే వచ్చామన్నమాట. అన్ని రైడ్స్ అవి ఇవి అయిపోయాక ఫైనలీ గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి అయితే వచ్చేసాము. చాలా ధైర్యంగా అడుగు పెట్టాను గాయస్. రాను రాను అది ఊగుతున్న ఫీల్ వచ్చేసింది. చాలా అంటే చాలా భయం వేసింది. మీ చెప్పులు ఇక్కడే వేయాలి, సాక్స్లు వాళ్ళే ఇచ్చారన్నమాట. ఆ సాక్స్లు వేసుకొని నడవాలి అని చెప్పారు. ముందు వెళ్తుంది కదా బ్లూ డ్రెస్, ఆమె అనమాట వైజాగ్లో కలిసిన మా అమ్మ ఫ్రెండ్. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. వీడియో షార్టేజ్ తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువే చూపిస్తాను. బట్ మేమైతే నియర్లీ 7 minutes ఉన్నామన్నమాట. 7 minutes టైమర్ అయితేను. వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. మా డాడీ అడ్డొచ్చాడని చెప్పేసి ఈ సైడ్ చూపించాను. చూసారా ఎంత బాగుందో. ముందుకు పోతే మనకి ఇది వస్తుంది గాయస్, బీచ్ వస్తుంది గాయస్. కానీ ఇందాక వచ్చిన వాళ్ళు ఇంకా స్టార్టింగ్లో ఉన్నారని చెప్పేసి మేము ఇక్కడే ఉండిపోయాము అనమాట. సరే ఆగండి, చూసారా బీచ్ ఎంత బాగుందో. ఆ బీచ్లో ఇప్పుడు వెళ్ళి మునుగుతాం. అండ్ చూడండి, అందరికీ సాక్స్లు ఇచ్చారు. తర్వాత సాక్స్లోనే ఎత్తి డస్ట్బిన్లో పడేయాలి రిటర్న్ వెళ్ళేటప్పుడు. మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు. కింద చూస్తే మటుకి చాలా భయం వేస్తుంది గాయస్. కింద చాలా ఘోరంగా ఉంది. నాకు కింద చూడకూడదు అని మా అమ్మ చెప్తుంటే నేను కిందే చూస్తాను. కిందే చూసి అరుస్తున్నాను అనమాట. ఓ మై గాడ్, నాకు భయం వేస్తుంది అని. అంటే మరీ అంత ఓవర్గా కాదు. ఒక ఆవిడ ఉన్నారు గైస్, నా చేతులు ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు, అది ఇది అని చెప్పి గట్టిగా అరుస్తున్నారు. ఓవర్ యాక్షన్ తట్టుకోలేక మేమే సైడ్కి వచ్చేసామన్నమాట.